ధూపదీప నైవేద్యాలకు పైసలు ఇస్తలేరు. ధూపదీప నైవేద్యాలకు 2 నెలల నుంచి DDN ఫండ్స్ విడుదల కాకపోతే చిన్న చిన్న దేవాలయాల్లో పాపం ఎవ్వరు వస్తలేరు. ఒక్కొక్క దేవాలయానికి 100 కోట్ల ఆదాయం వస్తుంది. దేవాలయాల ఆస్తులపైన శ్వేతపత్రం విడుదల చేయండి. తెలంగాణలో దేవాలయాలకు వచ్చేటువంటి ఆదాయము, ఆస్తులు, ఖర్చుల విషయాలపైన శ్వేతపత్రం విడుదల చేయండి. అన్ని దేవాలయాలకి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకన్నిటికీ కూడా ఒక చైన్ సిస్టమ్ పెట్టండి. వీళ్ళ కాశీకి 100 కోట్లు వస్తాయి, లేకపోతే 1000 కోట్లు వస్తున్నటువంటి తిరుపతి ఉన్నది. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఆ ఆలయాలకు సంబంధించినటువంటి పైసలు ఇచ్చి ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి దేవాలయాలటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? దేవాలయాలకు సొమ్ము కట్టాలి, దేవాలయాలకు ఇవ్వాలి, దేవాలయాలకే విరాళాలు ఇవ్వాలి. అదంతా దేవాదాయ శాఖ పోతుంది. ఏదన్నా ఒక ఊర్లో ఒక దేవుణ్ణి పట్టించుకున్నటువంటి దేవాదాయ శాఖ ఉంటే ఏం చేస్తాము? ప్రతి నెల ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందంటే దాని మీద కన్నేస్తాడు, దాన్ని దేవాదాయ శాఖలో కలిపేస్తుంటారు. 10 ఎకరాల భూమి ఉందంటే దాన్ని దేవాదాయ శాఖలు కలిపేస్తారు. ఆ 10 ఎకరాల భూమి TGIAC లేకపోతే APIAC లేకపోతే దేనికో వేలం వేస్తుంటారు. 10 ఎకరాల భూములు ఉన్నాయంటే ఆ దేవాలయాలను కొల్లగొడుతుంటారు. కానీ ఆ దేవాలయాల అభివృద్ధికి మాత్రం ఏమీ పనిచేయరు. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ రక్షించుకునేటువంటి వ్యవస్థకి హిందువులే నడుం కట్టకపోతే ఆఖరికి ధూపదీప నైవేద్యాలు ఉండే. తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయాలన్నీ, వాటికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, వాటికి చేస్తున్నటువంటి ఖర్చు ఎంత, వాటికి ఉన్నటువంటి స్థిరాస్తులు ఎంత, చరాస్తులు ఎంత, బంగారం ఎంత, మిగిలినటువంటి ఆస్తులు ఎంత, వాటన్నిటినీ కుదవబెడితే వచ్చేటువంటి మిత్తి ఎంత, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు లీజుకిస్తే ఎంత, అనేకమైనటువంటి భూములు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాటిలో పెద్ద పెద్ద ఆస్తులు కట్టుకుంటే, బంగ్లాలు కట్టుకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. ఇవాళ షాబాద్లో ఉన్నటువంటి సీతారాంబాగు ఆలయానికి 1000 ఎకరాలు ఉంటే KTR ప్రభుత్వం దాన్ని తీసుకుపోయి ఎవరికో దారాదత్తం చేసిరు. 1000 ఎకరాల భూమిని కంపెనీలకు ఇచ్చిరు. మరి ఆ 1000 ఎకరాల భూమిని డెవలప్ చేస్తే ఆ వచ్చేటువంటి కిరాయిలతోటి దేవాలయాలన్నీ కూడా పొట్టవస్తాయి కదా, దేవాలయాలన్నింటికి ఇవ్వచ్చు కదా. అట్లా భద్రాచలానికి ఆంధ్రాలో 800 ఎకరాలు ఉంది. 800 ఎకరాలు మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నది. ఆ 800 ఎకరాలని ఇవాళ డెవలప్ చేస్తే ఆ వచ్చినటువంటి ఆదాయంతో దేవాలయాలకే కదా ఉపయోగం వస్తుంది. ఇంకా ఒక్కొక్క దేవాలయానికి 100 ఊర్లను కేటాయించవచ్చు. 600 గ్రామాలు, 700 పంచాయతీలు, 600 మండలాలు ఉంటాయి కదా. ఒక్కొక్క భద్రాచలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రాచలం మండలంలోనో లేదా భద్రాచలం జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలను అప్పచెప్పచ్చు. యాదగిరిగుట్ట, ధర్మపురి, ఇట్లా అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వచ్చేటువంటి ఆదాయంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చుకోవచ్చు కదా ప్రతి దేవాలయాన్ని. వాటిని మాత్రం చేయరు. అందుకనే దేవాలయాలను ప్రభుత్వాల నుంచి పక్కకు పెట్టాలి, దేవాలయాలను ప్రైవేట్గా అప్పచెప్పాలి. లేకపోతే ఇట్లాంటి ఈవోలు, షరీఫ్ లాంటి ఈవోలు వస్తారు, ధూపదీప నైవేద్యాలకు పక్కన పోతుంటాయి. అది జరిగేటువంటి కార్యక్రమం. అంతకంటే ఇంకేం చేస్తారు? ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి.